రాష్ట్రంలో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎన్నడూ లేనంతగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. ప్రతి ఏడాది కంటే ఈసారి ఎండలు ఎక్కువయ్యాయి. వడగాల్పులతో పాటు అధిక ఉష్ణోగ్రతలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 44, 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం హీట్ వేవ్స్ తో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్స్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. మరో 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. 5వ తేదీ నుంచి కొద్దిగా ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తుంది. మనకి 5, 6, 7, 8లో మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి మనకి వాతావరణం కొద్దిగా మార్పు చోటు చేసుకొని వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే 1-2 చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే కొద్దిగా చాలా చోట్ల మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా వాతావరణం చల్లబడుతుందనే చెప్పవచ్చు. కానీ ఈ 4 రోజులు మాత్రం మనకి సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ. ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్లయితే మనకి నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, అలాగే మనకి ఎల్లో అలర్ట్ వరకు చూసుకుంటే జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాలో వేస్తుంది. అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. గత ఏడాది కంటే జిల్లాల్లో ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గతేడాది మేలో 35 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అయితే ఇప్పుడు 44 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ప్రస్తుతం నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేటలో ఆరెంజ్ అలర్ట్ ఉంది. జోగులాంబ, గద్వాల, వనపర్తి, హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ తో పాటు హీట్ వేవ్స్ ఉండనున్నాయి. 103 ఏండ్ల తరువాత రాష్ట్రంలో మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. 1921 తర్వాత ఇప్పుడే ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయని చెప్పారు. వచ్చే 4 రోజుల్లో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వాతావరణం మరింత వేడెక్కుతుందని తెలిపారు. దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. మనకి ఎల్లో అలర్ట్ అంటే దాన్ని సాధారణంగా ఉన్నట్టు, ఆరెంజ్ వచ్చేసరికి కొద్దిగా అంటే సాధారణ వేడి కంటే అధికంగా పెరిగే అవకాశం ఉంది అని మనం హెచ్చరించడం అంటదన్నమాట. ఎందుకంటే గత 4 రోజులుగా మనం ఎల్లో అలర్ట్ ఇస్తూ ఉన్నాం. అదే పరిస్థితి మనకి వచ్చే 3 రోజులు కూడా కంటిన్యూ అయితే ఆరెంజ్ అలర్ట్ కింద చేస్తాం. కానీ సాధారణం కంటే 47 డిగ్రీలు అధికంగా నమోదవుతే ఖచ్చితంగా మనకి రెడ్ అలర్ట్ ఇస్తూ ఉంటాం. ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఆరెంజ్ అలర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఈ నెల మొత్తం గతంలో కన్నా ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు పొడి వాతావరణం ఉంటుందని, 41 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు, 26 నుండి 29 కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండడంతో పాటు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల హై టెంపరేచర్స్, 28 నుండి 30 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఉంటుంది, తర్వాత రాష్ట్రం మొత్తం మీద కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. 48 గంటల నుంచి అండి గత 2 రోజులుగా కూడా 42 డిగ్రీల కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తుంది. చాలా చోట్ల మనకి 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధంగా వచ్చే 2 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా తాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధ్యమైనంత వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని చెప్పారు.